అంతా హెలికాప్టర్ మోడ్లో. మన మాట ఎవరు కాదు. బయట ఉన్న కార్యకర్తలందరూ దయచేసి సభా ప్రాంగణంలోకి రావాలి. మరో 5 నిమిషాల్లో మనందరం ఎదురు చూస్తున్న మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణంలోకి విచ్చేస్తారు. కాబట్టి బయట ఉన్న వారందరూ కూడా ఆయనకు అఖండ స్వాగతం పలకడానికి సభా ప్రాంగణంలోకి విచ్చేసి మీ కరతాళ ధ్వనులతో ఆయనకు ఘన స్వాగతం పలకాలని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. లోకేష్ బాబు గారి నాయకత్వం. ఒకరి అందరి ఇటు తిరగాలి. సుబ్బారెడ్డి అన్న మాట్లాడతాడు. ఇక 100 రోజులలో మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయే సైకో జగన్. మనమంతా సిద్ధంగా ఉండాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ ఈ రా కథలు రా ప్రోగ్రాంకి వచ్చి జయప్రదం చేస్తున్నటువంటి నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. హలో హలో, దయచేసి అందరూ మీ కుర్చీలో కూర్చోవాలి. అందరూ వెనక ఉండే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. దయచేసి కూర్చోవాలి అందరూ. టవర్స్ బాబు దిగాలమ్మా, టవర్స్ దిగాల, గాలి ఎక్కువ పెడుతుంది. మీరు కానీ మా టవర్స్ దిగండి. మీరు ముగ్గురు రైట్ సైడ్ స్టేజ్కి రైట్ సైడ్ ఉండే వాళ్ళు దయచేసి దిగాల. టవర్స్ దిగాలి. దయచేసి సహకరించండి. దయచేసి ముందు వైపు దయచేసి ఎవరు నిలవడదు. దయచేసి సమావేశం విజయవంతమయ్యేదానికి సహకరించాలని చెప్పి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తాను. దయచేసి కూర్చోవాలి అందరూ. మన నాయకులు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. మరో 5 నిమిషాల్లో సభావేది మీదికి రావడం జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా మన కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలకాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నీతికి అవినీతికి, న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. జరుగుతున్న పోరాటంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, సామాన్య ప్రజలపైన అనేక రకాలైన వేధింపులకు, అనేక రకాలైన హింసలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పాల్పడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీని సమాధి చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలకు తెరలేపిన ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త వెన్ను చూపకుండా తెలుగుదేశం పార్టీ మా అజెండా, నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే మేమంతా పనిచేస్తామని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందులు పడిన, హింసలకు గురైనా కూడా మొక్కవోని ధైర్యంతో పార్టీకి అండగా నిలబడిన ప్రతి ఒక్క సోదరునికి, సోదరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.